ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ గారు హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన సందర్భాన్ని ఈరోజు అన్ని పత్రికల్లో కానీ అన్ని ఛానల్స్లో కూడా చూసినాం. పోలీసులు వారి మీద రైడ్ చేసి ఈ ముఠాన్ని పట్టుకునే క్రమంలో మహేష్ యాదవ్ గారి సభ్యులందరూ కూడా ఆయన సమక్షంలో పోలీసుల మీద కాల్పులు జరిపి తప్పించుకొని పారిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు పోలీసులు వారందరినీ కూడా పట్టుకున్నట్టుగా మనం స్వయంగా ఈరోజు చూడడం కూడా జరిగింది. ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటన మరెక్కడా కూడా చూడం. ఒక పార్లమెంట్ సభ్యుడు డ్రగ్స్ సేవిస్తూ పోలీసుల మీదకి కాల్పులు జరిపి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించడం అంటే ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటన ఇంకొకటి లేదు. మనం మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మొదటి నుంచి కూడా చెప్తానే వస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ కల్చర్ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడితనం అయిపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి ఈ డ్రగ్స్ దిగుమతులు కావడం, గంజాయి దిగుమతి కావడం కానీ ఇక్కడ విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే, వారి కార్యకర్తల ద్వారానే డ్రగ్స్ హోమ్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా జరుగుతూ ఉందని చెప్పి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ చెప్తా వస్తూ ఉంది. సాక్షాత్ నెల్లూరులో కూడా, ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరు నగరంలో కూడా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గంజాయి విక్రయాలు, డోర్ డెలివరీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు యువతంతా కూడా ఈ డ్రగ్స్కు బానిసై కొన్ని వేల మంది ఈ డ్రగ్స్ మత్తులో అనేకమైనటువంటి హత్యలు, పీకల కోయడాలు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నిత్యం కూడా ఇటువంటి సందర్భాలు కనపడతా ఉన్నాయి. దీనికి అతీతంగా ఈరోజు ఒక పార్లమెంటు సభ్యుడు 10 మందికి మంచి చెప్పాల్సినటువంటి, ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈరోజు తను డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్కి కొంతమందిని యువతని పిలిపించి అక్కడ ఒక మాఫియా లాగా, ఒక ముఠాలాగా తయారై అక్కడ డ్రగ్స్ తీసుకునే సందర్భంలో పోలీసులు పట్టుకున్నప్పుడు పోలీసుల మీద దాడి చేసి కాల్పులు జరిపినారంటే యువతకి కానీ ప్రజలకు కానీ మనం ఏం సందేశం ఇస్తా ఉన్నామని ఈరోజు తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. హోమ్ మినిస్టర్స్ వాళ్ళు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు గతంలో అల్లరిమూకలు ఎక్కడైనా కూడా డ్రగ్స్ తీసుకునే సందర్భాలు కొన్ని ఉంటే వారు గ్రామాలకో పట్టణాలకో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో ఒక దగ్గర తీసుకునే సందర్భాలు ఇంతకుముందు చూసినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకొని రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా 200-300 రూపాయలకు కూడా డిమాండ్ చేస్తూ ప్రజలు కనిపించినా ఎవరు కనిపించినా కూడా దారి దోపిడీలకి పీకలు కోసి, గొంతులు కోసి, కత్తులతో పొడిచి దాడి చేసి చంపేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్పగలరు? చంద్రబాబు నాయుడు గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ ఏ విధంగా సమాధానం చెప్తారో ఒకసారి చూడాలా. హోంమంత్రి అనిత గారు అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు, డ్రగ్స్ లేకుండా మేము చేస్తాం, డ్రగ్స్ నిర్మూలిస్తామని. మరి ఈ రోజు మేము ఎన్నో సందర్భాల్లో చూపించినాం డ్రగ్స్ ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతూ ఉందని. మరి స్వయంగా మీ పార్లమెంటు సభ్యులు ఈరోజు దీని మీద డ్రగ్స్ లో పట్టుబడినటువంటి సందర్భాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? దీని మీద హోమ్ మినిస్టర్తో పాటు పార్లమెంటు సభ్యులైనటువంటి మహేష్ యాదవ్ గారి దగ్గర కూడా రాజీనామా చేయాల్సినంత అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు చేసినటువంటి అనేక అక్రమాలు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఎదురు దాడి చేసి వైఎస్ఆర్సీపీ మీద వేసే అలవాటు మీకుంది. అనేక సందర్భాలు, అనేకమైనటువంటి కల్చర్ మీలో ఏర్పడింది. స్వయంగా ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మహిళల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, మహిళల్ని ప్రెగ్నెంట్లు చేసి వారి దగ్గర చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఈరోజు మనకి ఎమ్మెల్యేలే కనపడడం కానీ, ఈరోజు పార్లమెంట్ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారైనా కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఈ విధంగా చేసినటువంటి సభ్యుల్ని కనుక రిజైన్ చేయించడం కనుక చేయించకపోతే భవిష్యత్తులో మీ పార్టీ మునిగిపోవడంతో పాటు ఈ రాష్ట్రం కూడా, ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టలతో పాటు ఈ రాష్ట్ర యువత కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.